అడిగితే మనం తద్భవ రాయాలి, తద్భవ అడిగితే తత్సం రాయాలి. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్రియా శబ్ద పహచారణ అంటే ఇచ్చినటువంటి వాక్యంలో క్రియ అనేది ఎక్కడ ఉందో మనం గుర్తించి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి సెకండ్ క్వశ్చన్ అనేది క్రియా విశేషం రూపంలో అడగడం జరిగేది. అయితే ఈ సంవత్సరం మాత్రం మనకి సెకండ్ క్వశ్చన్ అనేది క్రియా శబ్ద కింద అడగడం జరుగుతుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంఖ్య అంటే ఇందులో మనకి ఒక నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్లో కారక చిహ్నం అనేది అడగడం జరుగుతుంది. ఒక వాక్యం అనేది ఇచ్చి ఆ వాక్యంలో లోపించినటువంటి కారక్ని మనం కింద ఇచ్చినటువంటి ఇక్కడ ఉంది ఎక్స్ స్క్వేర్ వేయాలి. స్క్వేర్ అనేది నెంబర్ల దగ్గరికి పోండి మీరు. అది పక్కన వచ్చింది చూడండి. మనం పక్కన కాదు కావాల్సింది ఎక్కడ కావాలి మనకు? పైన ఘాతాంక రూపంలో కావాలి మనకు. సో దీన్ని నొక్కాలన్నమాట. సో ఇప్పుడు స్క్వేర్ వచ్చింది కదా మనకి ఎక్స్ స్క్వేర్ అనేది. తర్వాత నేను ఈక్వేషన్ చెప్పమని చెప్పిన మిమ్మల్ని ఈక్వేషన్ ఏదైనా ప్లస్